చైల్డ్ పోర్నోగ్రఫీ కేసు సుప్రీంకోర్టు తీర్పుతో పోక్స్ చట్టంలో మార్పులు. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మీ చేతిలో ఉన్న ఫోన్ అది కేవలం కమ్యూనికేషన్ సాధనమే కాదు, అది ఒక శక్తివంతమైన ఆయుధం కూడా. పిల్లలపై అశ్లీల వీడియోలను స్టోర్ చేయడం, చూడడం కూడా ఒక నేరం. ఈ విషయం ఇప్పుడు దేశంలోని అతిపెద్ద న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుతో మరింత క్లియర్ అయింది. సినిమాలో వాడినట్లే ఏం చూశాడు, ఏం చేశాడు అని చట్టం ప్రశ్నిస్తుంది. మద్రాస్ హైకోర్టు ముందుగా ఇచ్చిన తీర్పులో అశ్లీల వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం నేరం కాదని పేర్కొనడం ఎంత పెద్ద దారుణం. అందుకే సుప్రీంకోర్టు ఈ తీర్పును పూర్తిగా రద్దు చేసింది. పిల్లల అశ్లీల చిత్రాలు చూడడం చట్ట విరుద్ధమని పోక్స్ చట్టం కింద సూటిగా పేర్కొనడం ద్వారా దేశం మొత్తం సంచలనం చెందింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం ధర్మాసనం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది అత్యంత క్రూరమైన తీర్పు, పిల్లలకు న్యాయం జరగాలి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు పోక్స్ చట్టంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదం కేవలం వీడియోలు మాత్రమే కాదు, ఫోటోలు, టెక్స్ట్ మెసేజ్లు కూడా ఈ కేటగిరీకి వచ్చేస్తాయి. సుప్రీం తీర్పుతో ఈ చట్టాన్ని కేంద్రం మరింత కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకొనడానికి ఇప్పుడు పోక్స్ చట్టం మరింత బలోపేతం అవుతుంది. అలాంటి వ్యక్తులకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించేలా చట్టం మారుతోంది. ఇది మన సమాజం, పిల్లల భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైన అడుగు. ఈ మార్పులతో సుప్రీంకోర్టు ఒకటి స్పష్టంగా చెప్పింది: పిల్లలపై అశ్లీల చిత్రాలను స్టోర్ చేయడం, వాటిని చూడటం, షేర్ చేయడం నేరం. ఇక మీదట అలాంటి చర్యలు తీసుకునేవారు చట్టం ముందు తప్పించుకోలేరు. మన బాధ్యత మన పిల్లలను కాపాడటమే. ఈ చట్ట మార్పులు మన సమాజానికి భద్రతను అందించే విజయప్రాయమైన అడుగులు. పిల్లలు ఆన్లైన్ అశ్లీల చిత్రాలకు ఎందుకు ఆకర్షితులవుతున్నారు? మామూలుగా పుస్తకాల్లో చదువుకున్న ఆ పద్ధతి ఇప్పుడు డిజిటల్ యుగంలో పిల్లలు ఫోన్లో గంటల కొద్ది కాలం గడపడం వల్ల ఇలాంటి చిత్తరువుల పట్ల ఆసక్తి పెరుగుతోంది. అపరిచిత వ్యక్తులతో చాటింగ్. పిల్లలు ఆన్లైన్ లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల కంటికి ఎటువంటి నియంత్రణ లేకుండా ఉండటం వల్ల అపరిచిత వ్యక్తులు వారిని అశ్లీల చిత్రాలకు ప్రేరేపించడం జరుగుతుంది. స్నేహితుల ప్రోత్సాహం. చాలా సార్లు పిల్లల స్నేహితులు కూడా వారిని ఈ పక్కదారి చూపిస్తారు. విద్యావంతులైన తల్లిదండ్రుల నుండి దూరంగా ఉండడం. పిల్లలపై సరైన నిఘా లేకపోతే వారు ఇలాంటి అనైతిక విషయాలకు ఆకర్షితులు అవుతున్నారు. సోషల్ మీడియా పాజిటివ్ వైపు కన్నా నెగిటివ్ వైపు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల వల్ల చిన్నారులు సరైన వయసులో ఉండకముందే పెద్దల కోసం ఉన్న విషయాలను చూస్తున్నారు. తల్లిదండ్రులుగా మన బాధ్యత మన పిల్లలను ఈ ప్రలోభాల నుండి కాపాడటమే. అదేవిధంగా ఫోన్ మోజు నుండి పిల్లల్ని ఎలా దూరంగా ఉంచాలో తెలుసుకోవాలి. పిల్లలను ఫోన్ మోజు నుండి ఎలా దూరం పెట్టాలి? సమయ పరిమితులు పెట్టడం. పిల్లల ఫోన్ వినియోగంపై సమయ పరిమితులు విధించడం చాలా ముఖ్యమైంది. ప్రతిరోజు 1 నుండి 2 గంటలకు మించి స్క్రీన్ టైం ఉండకూడదు. ఆన్లైన్ భద్రతను అర్థం చేసుకోవాలి. పిల్లలకు ఇంటర్నెట్ లో ఉన్న ప్రమాదాలను వివరించి చెప్పడం, వారు అనైతిక కంటెంట్ నుండి తప్పించుకోవడం ఎలా అనేది వారికి సులభంగా అర్థం చేసుకునేలా చెప్పాలి. వివిధ శారీరక క్రీడలకు ప్రోత్సహించాలి. పిల్లలను బయట ఆటలకు ప్రోత్సహించడం వల్ల వారి ఫోన్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుందనే మాట నిజం. కుటుంబ సమయాన్ని పెంచాలి. ఫోన్ వైపు పిల్లలు ఆకర్షితులు కాకుండా వారితో సమయాన్ని బాగా గడపాలి. వారితో కూర్చొని మాట్లాడటం, కలిసి ఆటలు ఆడటం, వివిధ క్రియాశీల కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ద్వారా వారిలో స్వీయ నియంత్రణ పెంచవచ్చు. విద్యా సంబంధిత యాప్లను ఉపయోగించడం. ఫోన్ ఉపయోగం పూర్తిగా మానిపించడం కష్టం. అయితే విద్యా సంబంధిత యాప్లను వాడమని చెప్పడం ద్వారా వారి ఫోన్ వినియోగాన్ని పాజిటివ్ వైపు మార్చవచ్చు. తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాకుండా పిల్లల భవిష్యత్తు కాపాడేందుకు కూడా పోక్స్ చట్టంలో మార్పులు కీలకం. సరైన
మార్గనిర్దేశంతో మన పిల్లలను ప్రమాదాల నుండి దూరంగా ఉంచవచ్చు. వారికి నిజమైన విలువలతో సరైన మార్గాన్ని చూపాలి. పిల్లలను భక్తి మార్గంలోకి ఎలా మార్చాలి? మన పిల్లలు భగవద్గీత, రామాయణం, మహాభారతం వంటి హిందూ ధార్మిక గ్రంథాలు చదివి ఆధ్యాత్మికతలో నిమగ్నమై భక్తి మార్గంలో ప్రయాణించాలి అనుకుంటే వారికి చిన్న వయసులోనే ఈ పుస్తకాల కథల ఆధారంగా ఆధ్యాత్మికతను పరిచయం చేయడం ముఖ్యమైంది. కథలు చెప్పడం, వీరులకు సంబంధించిన మంచి ఉపన్యాసాలు వినిపించడం వల్ల వారిలో ఆధ్యాత్మిక ఆలోచనలు మెరుగుపడతాయి. పిల్లలను ధార్మికత వైపు ఆకర్షించే మార్గాలు. ఆకర్షణీయమైన కథలు. పిల్లలకు రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల కథలు సరళమైన భాషలో చెప్పడం ద్వారా వారు ఈ కథల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. ధార్మిక పుస్తకాల చదువులతో పాటు చిన్న కథలతో పరిచయం చేయాలి. భగవద్గీతలోని సూక్తులు, ఉపదేశాలను పిల్లలకు చిన్న వయసులోనే తెలియజేయడం ద్వారా వారు వ్యక్తిగత, సామాజిక జీవనంలో మార్పు పొందుతారు. వీడియోలు మరియు ధార్మిక కార్యక్రమాలు. పిల్లలకు యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్ లో పలు భక్తి కార్యక్రమాలను చూపించడం ద్వారా వారికి ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ పెరుగుతుంది. కార్యక్రమాలలో పాల్గొనడం. పండుగలు, హిందూ ధార్మిక ఉత్సవాలు జరుపుకోవడం. ఈ కార్యక్రమాలలో వారిని చేర్చడం ద్వారా వారి మనసుల్లో ధార్మికత గుండ్రంగా స్థిరపడుతుంది. పిల్లల మనసులు ఫోటో క్యాప్చర్స్ మైండ్స్ అని చెప్పవచ్చు. వారు ఏది చూస్తే, వింటే, అనుభవిస్తే ఆ విషయాలను స్మృతిలో దాచుకుంటారు. అందుకే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమైంది. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పరిసరాలను శుభ్రంగా ఉంచడం. పిల్లలు ఎదిగే వాతావరణం అనేది వారిని ప్రభావితం చేసే ప్రధానమైన అంశం. కుటుంబంలో ధార్మిక చర్చలు, పూజలు, మంచి ఆచారాలు పాటించడం ద్వారా పిల్లల్లో మంచి అలవాట్లు పుట్టిస్తాయి. పాజిటివ్ కంటెంట్ అందించడం. పిల్లలు ఏది చూస్తారో, వింటారో అదే వారిపై ప్రభావం చూపిస్తుంది. అందుకే వారికి దారుణమైన మరియు అశ్లీల కంటెంట్ కు దూరంగా ఉంచి భక్తి కార్యక్రమాలు, ధార్మిక వీడియోలు, కథలు వినిపించడం మంచిది. కథలతో మార్గదర్శనం చెయ్యాలి. పిల్లలకు హిందూ పురాణాల కథలు, రామాయణం, మహాభారతం వంటి గొప్ప గ్రంథాల కథలను వినిపించడం ద్వారా వారి ఆలోచనల్లో సానుకూల మార్పు తీసుకురావచ్చు. ధార్మిక పుస్తకాల పఠనం. భగవద్గీత, రామాయణం వంటి గ్రంథాలు పిల్లలు చదవడం వల్ల వారిలో ఆధ్యాత్మిక ఆలోచనలు మెరుగుపడతాయి. అశ్లీల ఆలోచనలను ధార్మికత వైపు మార్చడం. ధార్మిక దృశ్యాలు. పిల్లలు చూసే విజువల్స్ లో సానుకూల ధార్మిక దృశ్యాలను పరిచయం చేయాలి. ఉదాహరణకు దేవాలయాలు, పూజలు, యజ్ఞాలు వంటి దృశ్యాలు వారికి చూపించడం వల్ల వారు మానసికంగా శాంతిని పొందుతారు. స్నేహపూర్వక మార్గదర్శకత్వం. పిల్లలను ప్రేమతో మార్గదర్శనం చేస్తూ వాటిని తప్పు పట్టకుండా క్రమశిక్షణతో సరైన దారిలో నడిపించాలి. పూజా విధులు. కుటుంబం క్రమం తప్పకుండా పూజలు, ధార్మిక చర్చలు నిర్వహిస్తే పిల్లలు స్వయంగా ఆ పద్ధతులను అనుసరిస్తారు. ఆకర్షణీయమైన ప్రేరణాత్మక పదాలు. మీ పిల్లల మనసుల్లో భక్తి మంత్రం నాటితే వారి ఆలోచనల్లో ఆధ్యాత్మిక మార్పు మొదలవుతుంది. అశ్లీల ఆలోచనలను దూరం చేసి మీ పిల్లలను ధార్మిక శక్తిగా తీర్చిదిద్దండి. భగవద్గీత శ్రవణం పిల్లలను సత్య మార్గంలో నడిపిస్తుంది. పాపాల బంధనాలు తొలగిస్తాయి. ధార్మికత ఒక విజయ మంత్రం. మీ పిల్లలు విజయవంతులవ్వాలంటే ఈ మంత్రం వారికి అందించండి. ధార్మికత వైపు మార్చే ఆధ్యాత్మిక కోట్. శ్రద్ధాశక్తితో కూడిన మనసు కలిగిన వాడు ఎప్పటికీ సత్య మార్గంలోనే నడుస్తాడు. పవిత్రత మనసుకు శాంతిని ఇస్తుంది. అశ్లీలత మనసుకు శాపం. మనసు శక్తివంతమైనది. దానిని ఎంత మంచి ఆలోచనలతో నింపితే జీవితం అంత ఆనందమయం అవుతుంది. నమ్మకం మరియు భక్తి ఉంటే కష్టాలను అధిగమించవచ్చు. పిల్లల మనస్సులు దేవుని పట్ల భక్తితో నిండాలి. మీ ఆలోచనలు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. మంచి ఆలోచనలు, ధార్మిక మార్గం నేడు
మీ పిల్లలకు సువర్ణ భవిష్యత్తును అందిస్తుంది. వివేకం లేకుండా ఉన్నవాడు రాక్షసత్వం వైపు అడుగులు వేస్తాడు. ధ్యానం చేసేవాడు దేవుని దారి పట్టిస్తాడు. పవిత్ర ఆలోచనలతో భగవంతుని మార్గం అనుసరించేవాడు ఎల్లప్పుడూ విజయవంతుడు అవుతాడు. ధార్మికత అనేది జీవిత పునాది. పిల్లలకు భక్తి విద్య నేర్పిస్తే వారు సక్రమమైన మార్గంలో జీవిస్తారు. ఈ కోట్స్ పిల్లలను ఆధ్యాత్మికత వైపు మారుస్తాయి, సానుకూల ఆలోచనలు పెంపొందిస్తాయి మరియు వారికి సద్బుద్ధిని అందిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిడ్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.